ఈరోజు 6వ తరగతికి సంబంధించినటువంటి మొదటి పాఠం మనము మీరు పాఠ్య పుస్తకాన్ని గమనించినట్లయితే మీరు పాఠ్య పుస్తకంలో వచ్చేసి పేజీ నెంబర్ 2లో మనకి ఇక్కడ లెసన్ కనపడుతుంది. మరి ఆ లెసన్ సంబంధించి మనకి చిత్రం కనిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ చిత్రాన్ని మీరు గమనించినట్లయితే ఈ చిత్రంలో ఉన్నటువంటి ఆ బొమ్మలను మీరు పరిశీలించినట్లయితే ఈ బొమ్మకు సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు కింద కనపడుతున్నాయి. మరి ఆ ప్రశ్నలు ఒకసారి చూద్దాం. చూడండి, పై బొమ్మలో ఏం జరుగుతున్నది అని మనకి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. పై బొమ్మలో వచ్చేసి మనకు విద్యార్థులందరూ ర్యాలీ చేయడం కనబడుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి ర్యాలీ చేయడం కనబడుతుంది. నెక్స్ట్ వన్, పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు. పిల్లలు వచ్చేసి సైనిక దినోత్సవం రోజు సైనికులకు వందనం అని నినాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండవ ప్రశ్నకు సంబంధించి. నెక్స్ట్ వన్, జై జవాన్ అని ఎందుకు అన్నారు. జై జవాన్ అని ఎందుకు అన్నారు అన్నారు. మరి జై జవాన్ ఎందుకు అన్నారంటే సైనికులు వచ్చేసి మన భారతదేశ సరిహద్దుల్లో దేశ ప్రజలను కాపాడడానికి అతను శ్రమిస్తూ ఉంటాడు కాబట్టి జై జవాన్ అని అన్నారు. నెక్స్ట్ వన్, జవాన్ దేశానికి సేవ చేస్తాడు కదా, ఇతని వలె దేశం కోసం పాటుపడేవాడు ఎవరు అని మనకి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ క్వశ్చన్ వేయడం జరిగింది. మరి చూడండి, జవాన్ దేశానికి సేవ చేస్తాడు, మరి ఇతని వలె ఎవరు, రైతు. ఆ తర్వాత దేశంలో ప్రజలను కాపాడడానికి మనకు రక్షక భటులు కూడా ఇక్కడ సైనికులు లాగానే పాటుపడతారు. అయితే టోటల్గా మనకు వచ్చేసి ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి లెసన్ వచ్చేసి ఏంటి అంటే అభినందన. అంటే మంచి చేసిన వారిని పొగడటం. వీళ్ళందరూ దేశం కోసం పాటుపడుతున్నారు, కష్టపడుతున్నారు. కాబట్టి మనం వచ్చేసి ఈ లెసన్ ఈ లెసన్లో వచ్చేసి సైనికుల గురించి రైతుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. వారిని అభినందించడం మనకి లెసన్ కనపడుతుంది. అయితే మనం ఈరోజు వచ్చేసి అభినందన అనేటువంటి కార్యక్రమం గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ అభినందన పాఠ్యభాగాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. అభినందన అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసినటువంటి వ్యక్తి శేషం లక్ష్మీనారాయణాచార్య. మనకి ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది. మరి అభినందన అనేటువంటి గేయాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అని మనకు ప్రశ్న వేయవచ్చు. మరి అభినందన అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. చూడండి, ముందు మనం అభినందన అనేటువంటి పాఠ్యభాగం యొక్క ఉద్దేశంలోకి వెళ్దాం. మరి దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించేటువంటి కర్మవీరులు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో ముందుండేది రైతులు, తర్వాత సైనికులు. మరి వారిని స్మరించుకుంటూ అంటే వారిని గుర్తు చేసుకుంటూ తలుచుకుంటూ వారి యొక్క శ్రమను వారి యొక్క గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనము పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వచ్చేసి గేయ ప్రక్రియకు చెందినటువంటిది. మరి గేయం అంటే ఏంటి? ఫస్ట్ గేయం అంటే పాట. గేయం అంటే పాట అంటే పాడుకోవడానికి వీలుగా ఉన్నటువంటిదే పాట.
మరి ఈ అభినందన గేయం ఏ విధంగా ఉంటుందంటే పాడుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన అభినందన అనేటువంటి పాఠ్య భాగాన్ని శేషన్ లక్ష్మీనారాయణ గారు చాలా తేలికగా తేలికైనటువంటి పదాలతో మనకు రాయడం జరిగింది. మరి ఈ గేయం లక్ష్మీనారాయణాచారి గారు రచించినటువంటి స్వర భారతి అనేటువంటి గేయ సంకలనం తీసుకోబడింది. చూడండి, ఈ పాఠము గేయపైకి చెందినటువంటిది. గేయము పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ గేయము శేషం లక్ష్మీనారాయణాచారి రచించినటువంటి స్వర భారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోవడం జరిగింది. చూడండి, ఈ శేషం లక్ష్మీనారాయణాచారి ఎప్పుడు తీసుకున్నారు అంటే స్వర భారతి గేయ సంకలనం నుంచి తీసుకోవడం జరిగింది. ప్రశ్న వేయొచ్చు, ఏమని వేయొచ్చు? శేషం లక్ష్మీనారాయణాచారి గారు అభినందనం అనేటువంటి పాఠ్య భాగాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని క్వశ్చన్ వేయవచ్చు. మరి అట్లాంటప్పుడు మీకు టకీమని సమాధానం చెప్పడం జరగాలి. చూడండి, అభినందన అనేటువంటి పాఠ్య భాగాన్ని శేషం లక్ష్మీనారాయణాచారి గారు స్వర భారతి అనేటువంటి గేయ సంకలనం నుంచి తీసుకోవడం జరిగింది అని. ఇప్పుడు మనము ఈ శేషం లక్ష్మీనారాయణాచారి గురించి తెలుసుకుందాం. కవి పరిశీలన గురించి తెలుసుకుందాం. శేషం లక్ష్మీనారాయణాచారి గారు సొంత ఊరు వచ్చేసి కరీంనగర్. కరీంనగర్ జిల్లాలోని నగునూరు. మరి ఇతని తల్లిదండ్రులు వచ్చేసి అంటే శేషం లక్ష్మీనారాయణాచారి గారి యొక్క తల్లిదండ్రులు వచ్చేసి అనకమ్మ నరహరి స్వామి. ఈయన దంపతులకు జన్మించాడు. మరి ఈయన చాలా కాలము రంగారెడ్డి జిల్లాలోని తెలుగు భాషాోధ్యాయునిగా పనిచేయడం జరిగింది. మరి ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు. అంటే ఇతను పద్యాలు రచించడం జరిగింది, అదేవిధంగా వచన కావ్యాలు కూడా రాయడం జరిగింది. మరి అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. అంటే ఆయన రాసినటువంటి గేయ కవితలు ఎక్కడ ప్రచురించబడ్డాయి అంటే వివిధ పత్రికల్లో, అంటే న్యూస్ పేపర్లో, వార్తాపత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. మరి అదే విధంగా నెక్స్ట్ టీవీ రేడియోలో ప్రసారం అయ్యాయి. అంటే ఈయన రాసినటువంటి గేయ సంకలనాలు, గేయ కవితలు టీవీలోను అదే విధంగా రేడియోలోను కూడా ప్రసారం కావడం జరిగింది. మరి ఇవి ఈ విధంగా ప్రసారం చేయడం వల్ల ఏమైందంటే ఈయన యొక్క కవితలు విని అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్న ఈయన యొక్క గేయ కవితలు. మరి అదేవిధంగా ఈయన రాసినటువంటి విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనేటువంటి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఇతను వచ్చేసి విమర్శన వ్యాసాలు కూడా రాయడం జరిగింది. మరి ఈయన రాసినటువంటి విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు మరి హిందీ ప్రచార సభ వారు ఏం చేసినారంటే స్రవంతి పత్రికల్లో ముద్రించడం జరిగింది, అంటే ప్రచురించడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏం చేశారంటే ఈయన రాసినటువంటి విమర్శన వ్యాసాలు అనేటువంటివి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు స్రవంతి పత్రికలలో ప్రచురించబడ్డాయి. క్వశ్చన్ రావచ్చు. మరి శేషం లక్ష్మీనారాయణాచార్యులు గారి యొక్క గేయ సంకలనాలు ఎవరు ఏ పత్రికల్లో ప్రచురించబడ్డాయి అని క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం వచ్చేసి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు స్రవంతి పత్రికల్లో ప్రచురించబడడం. నెక్స్ట్ వన్, ఇతని యొక్క శైలి ఏ విధంగా ఉంటుంది అంటే లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో అందవేసిన చెయ్యి అని
ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ మనము ఇప్పుడు ఇవి వచ్చేసి శేషం లక్ష్మీనారాయణాచార్య గారి యొక్క పరిచయం గురించి మనము ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రవేశికలోకి వెళ్ళినట్లయితే అంటే పాఠ్య భాగం ముందు మాట ప్రవేశికలోకి వెళ్ళినట్లయితే మనము చూద్దాం. చూడండి ఇక్కడ ఏమన్నాడు అంటే దేశానికి వెన్నెముక రైతు, దేశానికి వెన్నెముక రైతు, మరి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. మరి ఇక్కడ చూడండి దేశానికి వెన్నెముక రైతు. చూడండి మనము దిగాలుగా నిలబడడానికి మనకు బ్యాక్ సైడ్ ఏముంటుందంటే వెన్నెముక ఉంటుంది. అంటే మనం బాగా నిలబడి పని చేయడానికి ఏముంటుంది, వెనక సైడ్ మనకి వెన్నెముక ఉంటుంది. మనం ఏమైనా సరైన పని చేయడానికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వెన్నెముక వల్ల మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేశానికి వెన్నెముక రైతు అని ఎందుకన్నాడు అంటే దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ రైతులు పండించినటువంటి పంటను మనకు దేశంలో ప్రజలకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఏమన్నాడంటే దేశానికి వెన్నెముక రైతు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. మరి చూస్తున్నారు దేశ సరిహద్దుల్లో సైనికులు వచ్చేసి ఇతర దేశాల వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించకుండా దేశ సరిహద్దుల్లో కవాతు చేస్తూ ఉంటారు. కాబట్టి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. మరి వారిద్దరు లేకపోతే దేశ ప్రజలకు తిండి అంటే రైతులు లేకపోతే మన దూరానికి తిండి ఉండదు. అదేవిధంగా దేశానికి సైనికుడే లేకపోతే దేశానికి రక్షణ ఉండదు. మరి దేశం కోసం వాళ్ళిద్దరు పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు అని చెప్పడం జరిగింది. చూడండి మన రైతులు లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆకలితో అలమటిస్తారు. అదేవిధంగా సైనికులుగా లేకపోయినారనుకోండి ఇతర దేశాల వాళ్ళు మన దేశంపై దండెత్తి ఆక్రమించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏమంటున్నాడంటే వీరిద్దరు అంటే రైతులు సైనికులు వీరిద్దరు పడేటువంటి శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మరి అదేవిధంగా అందుకే లాల్ బహదూర్ శాస్త్రి ఏమన్నాడంటే ఒక నినాదం ఇస్తాడు. రైతుల గురించి సైనికుల గురించి ఒక నినాదం ఇవ్వడం జరిగింది. ఏంటిది అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని అన్నాడు. జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిబింబింప చేస్తూ రచయిత సరళమైనటువంటి పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకుందాం.